జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామని నూరి ఫాతిమా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దారుణమన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ హెల్త్ కాలేజెస్ సంబంధించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన శంకుస్థాపన చేసి దాంట్లో 5 కాలేజెస్ ఈరోజు దాంట్లో మరి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు చదువుకుంటున్నారు, మెడికల్ స్టూడెంట్స్ అంతా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతున్న దాన్ని నిజంగానే ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్యాయం చేస్తున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఏంటంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఏ విధంగా పెద్దపీట వేసి మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారో ఈరోజు దానికి భిన్నంగా దానికి ఆపోజిట్గా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ